వాళ్ళ బిడ్డ అంట, వాళ్ళ బిడ్డ అడిగింది ఇప్పుడు మా అక్క చెల్లెని చెప్పాలి. ఏడా ఆగర మా అక్క చెల్లెని చెప్పని బతుకమ్మ మాట్లాడితే ఆడింది. బతుకమ్మ లోపల మందు బాటలు అమ్మి తీయారు జైల్లో ఉందా? మా బిడ్డ కడిగిన ముద్దల్లాగా బయటకు వస్తుందట. నేను చెప్పిన ముద్దల్లాగా కడిగి వస్తే దాచిపెట్టుకో ముద్దాన్న వాడు ఆడోళ్ళు మంది అమ్ముతారని అమ్మ ఎక్కడ రోజులు బాబు టీఆర్ జైలు ఉంది. నా బిడ్డ కడిగిన ముద్దల్లాగా బయట వస్తుంది. కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది. మాకు 8 నుంచి 10 సీట్లు వస్తాయట. అదే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా. శ్రీకాంతచారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. నీ అల్లుడు పెట్రోల్ పోసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్ట దొరకకుండా యాక్షన్ చేస్తే నువ్వు దొంగ దీక్ష తినుకుంటా ఉప్మా తినుకుంటా దొంగ దీక్ష చేస్తే ఇవాళ మా శ్రీకాంతచారి కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటా మండల్లో కాల్చుకొని చచ్చిపోయి విజ్ఞాన సాక్షిగా చెప్తున్నా. నీ దమ్ముంటే 2 సీట్లు గెలవా. నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తున్నా. అది డొక్కు కారు, సెంట్లో పడ్డ కారు. 10 ఏళ్ళు ఒక్క ఇళ్ళలో కట్టడం మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? 3 నెలలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ ఉన్న అక్క చెల్లెలు బస్ ఎక్కితే టికెట్ తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? మరి ఆ బక్కాయి ఉన్నప్పుడు తీసుకునేది కదా. ఇవాళ కరెంటు బిల్లు 0 బిల్లు వచ్చిందా? మన బిల్లు కట్టలే కదా. గట్టే చెప్పా వాడికి వినవాలా. ఇప్పుడు బస్సు వస్తున్నాడు, వినయాలు కూడా కొడుతున్నాడు. ఇంకా రేపు మహిళలకు 2,500 ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 రోజు 15 లోపు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని నేను మళ్ళీ చెప్తున్నా. మా ముఖ్యమంత్రితో పాటు మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం మంత్రులుగా ఒక టీమ్గా పనిచేస్తున్నాం. ఆయన చెప్పినట్టు ఈయన చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పడిపోదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడంతో పాటు ఒకవేళ చేయలేకపోతే హరీష్ రావు నేను అన్నాడు. హరీష్ రావు నిన్ను ఓటు తెస్తారా ఆయన? నేను కొన్ని పక్క పెట్టాను. మీ మామకు సవాల్ చేస్తున్నా. ఆగస్టు 15 కూడా మేము చేస్తాం. మేము చేయలేకపోతే మీరు రాజీనామాలు చేసి ఇట్లా కూర్చుంటాం. మీ టీఆర్ఎస్ ఉన్న డొక్కు కారు అమ్మేసి కొన్ని చెట్ల కూర్చుంటావా? నా సవాల్ స్వీకరిస్తున్నా. ఒకటే అడుగుతున్నాను నేను.